బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మసేన అందుబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మన హిందూ సాంప్రదాయంలో బొట్టుకి చాలా చాలా విలువిస్తూ ఉంటాం కదా, కానీ మనం పెట్టుకునేటప్పుడు కానీ ఎదుటి వాళ్ళకి పెట్టేటప్పుడు కానీ వివిధ రకాలు చెప్తూ ఉంటారు గురుగారు. అసలు మనకు తెలియకుండా ఫ్లోలో ఫాలో అయిపోతూ ఉంటాం మాలాంటి వాళ్ళం. బొట్టుకున్న ప్రాధాన్యత ఏంటి? ఈ 5 వేళ్లలో ఎవరెవరికి ఎలా బొట్టు పెట్టాలి? ఒకసారి క్లారిటీ ఇస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు, ఈ సమాచారం మీకు చాలా ఉపయోగమవుతుంది. ఎందుకనంటే మన నిత్య దైనందిన జీవితంలో బొట్టు అనేటువంటిది చాలా ప్రాధాన్యత. హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి, చిన్నపిల్లల దగ్గర నుంచి బొట్టు పెట్టుకునే విధానంలో కొన్ని పద్ధతులు మనకు సాంప్రదాయంగా చెప్పబడి ఉందమ్మా. ఈ రోజున బొట్టు అనేటువంటిది ఎలా పెట్టాలో కూడా చాలా మందికి, అంటే ఒకప్పుడు ఏంటనంటేనమ్మా, తాత ముత్తాతలకు అన్నీ తెలిసి ఉన్నాయి కాబట్టి ప్రతి కులంలో కూడా అందరూ ఆచరించేవాళ్ళు. మంచి చెడు గురించి, అందరికీ ధర్మం గురించి అంతా తెలిసి బాగా వచ్చింది కాబట్టి ఒక 30 సంవత్సరాల కిందట ఈ మత మార్పిళ్ళు లేవు, ఇలాగే లవ్ జిహాదులు అంటూ లేవు. ఈ మధ్యనే కొత్తగా వచ్చాయి. అంటే ఈ 30 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక తరం పెరిగిందో, పెద్దదయిందో, కేవలం చదువు డబ్బు సంపాదనకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఈ ఆచార సాంప్రదాయ వ్యవహారాలకి తిరోధకాలు ఇచ్చారు. తద్వారా ఇప్పుడు వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకి కానీ కొన్ని నేర్పలేకపోతున్నారు. అందుకనే ఎవరు ఏం చెప్పినా అదే నిజం అనుకొని పాటిస్తున్నారు. కానీ మన సాంప్రదాయం ప్రకారము బొట్టు అనేటువంటిది చాలా ప్రాధాన్యత. ఎందుకనంటే మన ఇంటికి ఏ ఆడపిల్ల వచ్చినా ఇంటి ఆడపిల్లగానే భావించి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టి చేతిలో ఒక పండు, ఒక జాకెట్ ముక్కో ఏదో ఇచ్చి పంపిస్తాం. కనీసం ఒక్కపడ పసుపు కుంకుమైనా కానీ ఇచ్చి పంపిస్తాం. అలాగే ఇది ఒక విధానం. ఎలా పెట్టాలి, ఇంటికి వచ్చినటువంటి ఆడవాళ్ళకి బొట్టు ఎలా పెట్టాలి, ఏ వేలుతో పెట్టాలి. అలాగే మనం బొట్టు పెట్టుకుంటాం. మనం బొట్టు పెట్టుకునే సందర్భంలో మనకు తెలియకుండానే అనేక తప్పులు మనం చేస్తూ ఉంటాం. అలాగే మనం బొట్టు పెట్టుకునే విధానం కూడా ఏ వేలుతో మనం పెట్టుకోవాలి అనేది. ఇంకొకటి, దేవతా మూర్తులకి బొట్టు పెట్టేటప్పుడు అపచారాలు చేస్తుంటారు. ఏ వేలుతో పెట్టుకోవాలనేది కూడా చాలా మందికి తెలియదు. అలాగే పితృదేవత చిత్రపటాలకి, చనిపోయిన వాళ్ళ చిత్రపటాలకి ఆ వేరియేషన్ కూడా ఏ వేలుతో పెట్టాలో కూడా చాలా మందికి తెలియదు. అందుకనే ఇవన్నీ కూడా వాళ్ళకి సవివరంగా తెలియచేయాలి, శాస్త్రీయ ప్రకారం తెలియచేయాలి. దీంతో పాటుగా కూడా ఈ మధ్య నేను గమనించినటువంటి కొన్ని వీడియోలో అసలు నమస్కారం ఎలా పెట్టాలో కూడా తెలియదు. పాదాలకి నమస్కారం ఎలా చేయాలో కూడా తెలియట్లేదు పెద్దవాళ్ళకి. అందుకని ఈ వీడియో ద్వారానైనా కానీ మన సాంప్రదాయాన్ని తెలియచేయాలనే ఒక సదుద్దేశంతో చెప్తున్నానమ్మా. గురుగారు, బొట్టు పెట్టుకోవాల్సిన స్థానం కూడా ఎక్కడ పెట్టుకోవాలి? బొట్టు పెట్టుకోవాల్సినటువంటి స్థానం భురుగుటి అంటారు. అంటే ఈ 2 కన్నులు మనకు, ఇప్పుడు మీకు చెప్పాలి అని అంటే, ఈ 2 కళ్ళు ఉన్నాయి కదమ్మా, ఇలా ఈ కంటి ముందర, ఈ ఎడమ కంటి దగ్గర, ఎడమ వైపు ఉన్నటువంటి కనుబొమ్మ దగ్గర, కంటి దగ్గర ఇలా ఈ ఉంగరం వేలు, చూపుడు వేలుతో ఈ కంటి, అప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇలా మధ్యలో ఏది ఎక్కడ పడుతుందో ఇలా ఈ ప్లేస్లో బొట్టు పెట్టుకోవాలి. అది మన 3వ నేత్రాన్ని కాపాడుతుంది, ఆజ్ఞా చక్రాన్ని కాపాడుతుంది. ఇది అయిన తర్వాతనమ్మా, అసలు మనం ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, అతిథులు వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు, బొట్టు పెట్టేటప్పుడు మనము ఈ యొక్క బొటన వేలితే ఈ కుంకుమ భరణిలో ఇలా కుంకుమ తీసుకొని ఇలా పెట్టాలి. విజయ తిలకం అంటారు కదా గురుగారు. ఇది విజయ తిలకం అని అంటే అది వేరు. కానీ ఇలా ఈ దాంతో ఇక్కడ పెట్టి మళ్ళీ ఆ ఆడవాళ్ళకి పాపిడి దగ్గర సింధూరం అక్కడ పెట్టాలి. పెళ్ళైన వాళ్ళకి, కపిలికాని అమ్మాయిలకి ఇలా పెట్టాలి. ఎవరికి వచ్చినా కానీ బొట్టు పెట్టేటప్పుడు ఇలా పెట్టాలి. అంటే ఆ సీత అమ్మవారు పెళ్లి కుదిరిన తర్వాత గౌరీ పూజ చేసే సందర్భంలో వచ్చినటువంటి మహర్షుల భార్యలకి నొప్పి కలిగించే విధంగా బొట్టు పెట్టింది కాబట్టి కోపోద్రిక్తులయ్యి
ఆమెకు శాపం ఇచ్చారు, భర్తకి దూరంగా ఉండాలి కొంతకాలం అని. ఆ బొట్టు పెట్టేటువంటి విధానంలో కూడా అంత విధానం అది మనకు చెప్పబడి ఉంది రామాయణంలో. గురుగారు. ఇక రెండవది, మనం బొట్టు పెట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు వచ్చిన ఇంటి అతిథులకు మనం చెప్పాం కదా, మనం బొట్టు పెట్టుకోవాలి అని అంటే, మనం బొట్టు పెట్టుకోవడం ద్వారా మనకి ఏం కలగాలి? ఆయుష్ పెరగాలి, ముఖ్యంగా యశస్సు పెరగాలి. కాబట్టి మధ్యవేలు చాలా ప్రధానం. అందుకని కుంకుమని మధ్యవేలు పెట్టుకొని మధ్యవేలుతో మనం బొట్టు పెట్టుకోవాలి. ఇది ఇంట్లో పూజ చేస్తుంటాం, చిత్రపటాలు ఉంటాయి, ఇంట్లో విగ్రహాలు ఉంటాయి. అప్పుడు మనం ఏ వేలుతో పెట్టుకోవాలి అంటే మధ్యపు ఉంగరం వేలుతో పెట్టాలి. చాలా మంది ఏం చేస్తారు చెప్పమ్మా, ఒకేసారి పనులన్నీ అయిపోవాలని ఈ వేలుతో దాని మీద చిత్రపటం మీద నీళ్ళు అద్దుతారు, ఈ వేలుతో గంధం పెడతారు, ఈ వేలుతో బొట్టు పెడతారు. అంటే 3 వేలతో టక్క టక్క టక్క, ఇదో హార్మోనియం వాయించినట్టే టక్ 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 ఇలా పెట్టేస్తారు. నేను అలాగే చేస్తాను. ఇది తప్పమ్మా. గంధము ఈ వేలుతో పెట్టా, మళ్ళీ కుంకుమ కూడా ఆ చిత్రపటానికి కానీ దేవుడి చిత్రపటానికి కానీ దేవత సంబంధమైన వాటికి బొట్టు పెట్టేటప్పుడు ఇది పెట్టాలి. ఇక చివరిగా పితృదేవతల కార్యక్రమాలు వస్తున్నాయి. తల్లిదండ్రులు అంటే ఎంతమంది ప్రేమించారు? అందరూ ప్రేమిస్తారు. వాళ్ళు గతించిన ఫోటోల్ని రోజు శుభ్రపరచుకునే వాళ్ళు ఉన్నారు, ప్రతి వారానికి శుభ్రపరిచి పూలమాల వేసేవాళ్ళు ఉన్నారు. పితృదేవతలకి సంబంధించి బొట్టు పెట్టేటప్పుడు ఈ వేలుతో ఉపయోగించాలి, చూపుడు వేలు. ఇది చెప్పబడిందమ్మా శాస్త్రంలో. ఇవి తెలియక చాలా మంది ఇలా తీసుకొని ఇలా పెట్టుకుంటారు, చూపుడు వేలుతోనే వాళ్ళకు వాళ్ళు పెట్టుకుంటారు. ఇది తప్పు. ఈ రోజు అసలు ఏ వేలుతో ఎవరికి ఎప్పుడు ఎలా బొట్టు పెట్టుకోవాలో తెలుసుకున్నాం. గురుగారు, కొంతమంది ఇక్కడ కూడా పెట్టుకుంటారండి, కొంతమంది పెట్టుకోవాలంటారు, పెట్టుకోకూడదు అంటారు. ఇక్కడ ఏంటంటే థైరాయిడ్ గ్రంథి ఉంటుంది కాబట్టి చల్లదనానికి కోసం గంధాన్ని, ఇక్కడ ఆడవాళ్ళకి ఇక్కడ థైరాయిడ్ గ్రంథి ఉంటుంది ఇక్కడంతా. ఈ థైరాయిడ్ గ్రంథిని చల్లపరచడం కోసం అచ్చమైన గంధాన్ని పెట్టుకునే వాళ్ళు. అప్పుడు గంధము పొయ్యరుగా పన్నీరు గంధము పొయ్యరుగా, ఇక్కడ థైరాయిడ్ ఇది ఇలా అన్నమాట. కానీ ఇప్పుడు అంతా కూడా కల్తీ గంధాలే కదమ్మా, కెమికల్ గంధాలు, ఎవరు చెక్కతో నరగదిస్తున్నారు. ఇది ఈ విధానాన్ని మనం అనుసరించాలి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.